హలో ఫ్రెండ్స్, పొన్నూరు లక్ష్మీ వ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చెనపప్పు కూర. ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే కర్రీని మీకు చూపిస్తున్నాను. ఇలా బీరకాయలు ముక్కలు కట్ చేసేసుకొని ఒక 50 గ్రాముల పచ్చెనపప్పుని ఇలా ఉడికించుకొని పక్కన పెట్టేసి స్టవ్ పైన కళాయి పెట్టి కూరకు తగినట్టుగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలని కట్ చేసుకొని ఇందులో వేసేసాను. 1 స్పూన్ తాలింపు గింజలు కూడా వేసేసుకొని ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు వేసేసి చిటపట్లాడనివ్వాలి. ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలు చేసుకొని 2 పచ్చిమిరపకాయలు కూడా చీలికలు చేసుకొని ఇందులో వేసేసి ఎర్రగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిసి ఆ పచ్చి వాసన అంతా పోయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసేసుకొని ఒకసారి అలా కలపెట్టేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టి 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి తీసి చూద్దాం. మొక్క మగ్గిపోయింది కదా. ఇప్పుడు పచ్చెనగపప్పుని ఈ కూరలో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం కొంచెం నీళ్లు ఉన్నా కూడా పర్వాలేదు, మొత్తం అంతా వేసేయచ్చు. పచ్చెనగపప్పు వాటరే కదా, ఏం కాదు. ఇక ఇలా ఒకసారి తిప్పి 2 నిమిషాలు మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూను గరం మసాలా పౌడర్, కొంచెం పచ్చి కొబ్బరిని మిక్సీ చేసి పెట్టుకున్నాను. కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసేసి మొత్తం అంతా ఒకసారి అలా కలిపేసేసి మూత పెట్టేయాలి. కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు కొత్తిమీర లేదు, అందుకని వేయలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఈ కూర లంచ్ బాక్స్లోకి క్విక్గా రెడీ అయిపోవాలంటే కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అన్నం అంతా కూరతోనే తినేయచ్చు. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా పప్పుల కూర అనుకుంటూ తింటారు. ఒకసారి ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. చూసారా, కూర ఎమ్మి బీరకాయ పచ్చెనపప్పు కూర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.